పాట పాడితే జనమా, పాట పాడితే జనమా కాదయ్యా. పాట పాడటం కాదయ్యా, నేను పాడితే మీరు పాడితే ఇంకొకళ్ళు పాడటం కాదు. ఎవరు అనుమతించాలి? మన సంభాషణలో మనం ముందుండే వారమై, నేను పాడాను అనుకోండి, ఆనిమధ్యపాలెంలో వస్తారు, లేకపోతే మేడ్చల్లో వస్తారు, అత్తిల్లో వస్తారు అని నిన్ను నువ్వు ముందు పెట్టుకుంటే మనం శరీర సంబంధులమే కానీ ఆత్మ సంబంధులము. నేనెంతటి పాడను బ్రదర్, నా పాట అయ్యా పాటిది బ్రదర్. నిజమా? నేనెంతటి వ్యక్తిని బ్రదర్? జీవము గల దేవుడు ఉండాలి బ్రదర్. వారు వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటు వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేశారండి? రథమును ఎళ్ళనిచ్చారా, ఆపారా? రథమును ఆపేశారు. దేవుని కార్యం ఏదైనా జరుగుతున్నట్టు నీకు వినబడితే, సంఘములో ఎవరైనా దేవుని రాజ్యానికి వెళ్ళిందా, లేక వారి సంఘములో ఒక వివాహమా, లేకపోతే ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుందా, ఒక ఫంక్షన్ జరుగుతుందని నీ చెవిని పడిన తర్వాత నీ వ్యాపారం అనే రథము, ఉద్యోగం అనే రథము, లేక బంధువుల ఇంటికి వెళ్ళే రథం అనే ప్రయాణం అనే రథము ఏమవ్వాలి? స్టాప్ దేర్, ఆపాల్సిందే. నువ్వు ఆపితేనే క్రైస్తవుడువు, నువ్వు ఆపితేనే దేవుని భయం గల వ్యక్తివి, నువ్వు ఆపితేనే దేవుని బిడ్డవి, ఆత్మ సంబంధివి. ఆపకుండా వెళ్ళిపోతుంటే దాన్ని ఏమంటారు? నువ్వు శరీర సంబంధివే కానీ ఆత్మ సంబంధివి కాదు. కరోనా సమయంలో పోలీసులు మన పిల్లల్ని ఆపారంట. ఆపితే ఆక్కుండా వెళ్ళిపోయారంట. పోలీసులు పట్టేసుకున్నారు. పట్టేసుకుని ఏమండి ఫోన్ మళ్ళీ నాకు ఇచ్చారు. ఏమండి వీళ్ళు ఆపుతుంటే మా అధికారం ప్రకారం ఏమవ్వాలి? ఆగాలి కదా, మా గౌరవాన్ని మాకు ఇవ్వాలి కదా, ఇవ్వకుండా దూసుకొని పోయారండి మేము ఆపుతుంటే. అదే అండి మాకు బాధ. సారీ అండి, ఆ బిడ్డల పక్షంగా నేనేం చేస్తున్నా, క్షమాపణ అడుగుతున్నాను సార్, సారీ అండి, క్షమించండి క్షమించండి అని చెప్పంటే అప్పుడు వదిలి కామైపోయారు. దేవుని బిడ్డ, నీ రథము ఆపవా? నీ రథము, వ్యాపారం అనే రథము, సంఘములో ఏదైనా ఈవెంట్ జరుగుతుందని నీకు తెలిస్తే నీ రథము, వ్యాపారం అనే రథము, ఉద్యోగం అనే రథము, లేకపోతే మరొకటి అనే రథము, బంధువులింటికి వెళ్ళాలనే పట్టుదల కలిగిన రథము ఆపవా? పిల్లలు రిట్టీడి తిరుగుతుంది, నీ రథం ఎక్కడుంది? ఆపావా? దేవుని నిమిత్తము నేనేం చేయాలి? ఈ రథాన్ని ఆపాల్సిందే, రథాన్ని ఆపాలి. మన సహవాసంలో సబ్ సెంటర్లో సహోదరి, అమ్మా సిస్టర్ గారు సండే మీరు రావట్లేదేంటమ్మా? అన్నయ్య గారు సండేనే మంచి వ్యాపారం వస్తుంది, ఆ రోజే డబ్బులు బాగా వస్తున్నాయి. సరే సాయంత్రం అయినా రావట్లేదు. సాయంత్రం కూడా బిజీగా ఉంటుందండి అన్నయ్య గారు. ఏ వీక్నెస్ అయితే పోయిందనుకున్నారో అదే వీక్నెస్ వచ్చి 4 నెలలు 6 నెలలు అయ్యింది, ఎండిపోయిన చేపలాగా అయిన తర్వాత ఏమ్మా ఇప్పుడు మీ రథం ఏమైంది? షాపులో ఉందా, ఇంట్లో ఉందా? ఇంట్లో ఉంది. నీ రథాన్ని నువ్వు ఆపపోతే ఆపే దేవుని దూతలు ఒకరు వస్తారు, ఆపే దేవుని దూతలు వస్తారు. అతను ఏం చేస్తున్నాడు? దైవజనుడు ఆ రాజు చెప్పినటువంటి బాలాకు చెప్పిన మాటలు విని ఏం చేస్తున్నాడు? తన గాడిద గంత కట్టించి చెప్పించడానికి బిలాము వెళుతున్నప్పుడు ఆగమన్నా ఆగకుండా వెళ్తున్నప్పుడు ఎవరు అడ్డొచ్చారు? దేవుని దూతలు అడ్డొచ్చారు. గాడిదకి నోరిచ్చి మాట్లాడేలాగా చేశారు. నీ రథము సేవకులు చెప్పినప్పుడు ఆగట్లేదు కదా, నిన్ను ఆపటానికి దేవుడు ఆయన ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. నీ వ్యాపారాన్ని మూసేసి ఆపేస్తారు, నీకే ఆరోగ్యం లేకుండా తీసేసి ఆపేస్తారు. ఎందుకంటే నువ్వు ఆగేలాగలేవు. ఆగాల, నువ్వు కారు బ్రేక్ వేస్తే ఏం చేయాలండి? ఆగాల. 120 స్పీడ్లో వెళ్తున్నావు, నన్ను బ్రేక్ కొడతావేంటని కారు నీ మీద తిరగబడితే ఏ టైంలోనైనా బ్రేక్ నొక్కగానే అది నిలబడిపోవాలా? విశ్వాసం అంటే ఏంటి? రథం ఆప.
ప్రయాణాన్ని ఆపు. నువ్వు విశ్వాసివా? ఆపేయి. నువ్వు అన్యుడివా, లోకస్తుల్లాగా బ్రతుకుతున్నావా? నీ రథం ఆగదు. నువ్వు అటు ఇటు కానీ ఓ రంగులు మార్చే అంటే ఈరోజు ఈ రంగు, మరొక రోజు మరొక రంగు. ఆదివారం ఏమో ఈ రంగు, సోమవారం ఏమో మరొక రంగు. నీ రథం ఎందుకు ఆగుద్ది? ఈరోజు చర్చిలో ఈవెంట్ ఉంది, వెళ్ళాలి. నా రథాన్ని ఆపేస్తున్నా, వెళ్ళాం. ప్రయాణాన్ని ఆపేస్తున్నా, వెళ్ళనా. ఎవరి నిమిత్తం ఆపుతున్నారు బ్రదర్ మీరు, సిస్టర్? ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం నా రథం ఆగిపోద్ది. ఆపేవా? మన అమ్మాయి సండే స్కూల్ నుంచి వస్తున్న మన అమ్మాయి సండే ఒక రోజు వచ్చి, సండే కాదు సాటర్డే వచ్చి నైటు, అంకుల్ గారు రాజమండ్రిలో డిపార్ట్మెంటల్ టెస్ట్ జరుగుతున్న మా పరిస్థితుల్లో మరి వెళ్ళాలి నేను, అది నాకు ఎంతో ఉపయోగకరమే, మరి వెళ్ళమంటారా వద్దంటారా అని అడిగింది. ఆగిపోయింది. ఆగిపోతే తర్వాత వాళ్ళ మేడమ్సో సార్సో ఎవరు ఫోన్ చేసి, టెస్ట్ రాయిపోయినా పర్వాలేదు, రాసిన వాళ్ళకి ప్రమోట్ ఉంది, రాయిన వాళ్ళకి కూడా ప్రమోషన్ అనే జీవో ఒకటి ఏమైంది, ఓపెన్ అయింది, నువ్వు రాయినంత మాత్రాన ఏం కాదన్నారంట. ఆనందమయ్య పరలోకంబు మనదే, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ్య పరలోకంబు మనదే, అక్కడ నుండి వచ్చునేసు. చాలు, రథం ఆగింది. దేవుడి కార్యమా చేశారు. ఒకవేళ జరిగిన అమ్మాయి జరిగినా సంతోషిస్తుంది, జరగకపోయినా సంతోషిస్తుంది. అమ్మాయి మనసు అలాంటిది. దేవుని బిడ్డలారా, నీ రథం ఆపవయ్యా. నీళ్ళున్న ఒక చోటుకొచ్చాం. ఆదివారం ఆరాధన నీళ్ళున్న ఒక చోటుకొచ్చాం. ఈరోజు ఆదివారం ఎక్కడికి వెళ్తున్నావు? మా ఫ్రెండ్ కూతురు బర్త్డే అంట, నేను వెళ్తున్నా. ఈరోజు బల్లార్థన ఏం చేశావు నువ్వు? నీ రథం ఆపవా? నీ కాళ్ళు ఎరగొట్టే రోజు ఒకటి వస్తుంది. నువ్వు నీకు దేవుడిచ్చిన ఆధిక్యతను ఆధారము చేసుకుని, నువ్వు నీ సౌందర్యమును ఆధారము చేసుకుని గర్వము నీలోనికి వస్తుందా? ఎంత ఎదిగినా చిన్నివాడనే ప్రభువా, రథం ఆపాలి. కారు పైన డొక్కైనా బ్రేక్ వేస్తే ఏమవ్వాలి? ఆగాల్సిందే. కారు పెద్ద బెంచ్ కారు అయినా ఏం చేయాలి? బ్రేక్ వేస్తే ఆగాల్సిందే. నేను పెద్ద ఐఏఎస్ ఆఫీసర్నండి, నేను హై లెవెల్లో ఉంటాను, పాస్టర్ గారు చెప్తే నేను ఆగుతాను అనేలాగా ఉండకూడదు. ఆగవా, దేవుడు నీ తోలు తీస్తారు. యేసు ప్రభు సిలువ మీద ఉంటే కుడి పక్కనున్న దొంగ ఈ సంభాషణ ఎలా ఉంది? ఏ అబ్బాయి, నువ్వు దేవునికి భయపడవా? మనమైతే ఈ స్థితిలోనే ఉన్నాం, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు. నువ్వు దేవునికి భయపడి ఆపబ్బాయి నీ రథాన్ని. మనుషులకు భయపడి దేవుని సన్నిధికి వచ్చే రథాన్ని ఆపేసి రథం ఎటు తిరిగింది? మనుషుల వైపు తిరిగింది. కానీ నువ్వు ఆత్మీయంగా పుట్టిన వ్యక్తివైతే, ఆత్మీయంగా క్రొత్తగా జన్మించిన వ్యక్తివైతే, నిజంగా మారు మనసు పొందిన వ్యక్తివైతే ఏం చేయాలండి? నీ రథము అటు ఆ ప్రయాణాన్ని ఆపేసి నీ ప్రయాణం ఎటు రావాలి? దేవుని మందిరం దగ్గర ఆగేదై ఉండాలి. అప్పుడు నిన్ను చూసి దేవుడు సంతోషమే సమాధానమే, లేచి నిలబడ, సంతోషమే సమాధానమే, సమాధానమే చెప్పనా సైక్యమైన సంతోషం, చెప్పనా సైక్యం సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము, ఈ సంతోషము నీకు కావలనా? నేడే యేసు నద్దకు రామో, నేడే నద్దకు రామో. సంతోషమే సమాధానమే, సంతోషమే
సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా అసఖ్యమైన సంతోషం, అసఖ్యమైన సంతోషం. నాలో యేసు ఉన్నందునా సంతోషమే సమాధానమే, సంతోషమే సంతోషమే సమాధానమే, అనాసఖ్యమైన సంతోషం, చెప్పనాసఖ్యమైన సంతోషం. నా మనోనేత్రము పడెను, నా మనోనేత్రము పడెను, నా మనోనేత్రము క్రీస్తు నన్ను పుట్టినందునా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాసఖ్యమైన సంతోషం, చెప్పనాసఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడే యేసు వద్దకు రామో, నేడే యేసు వద్దకు రామో, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సమాధానమే, చెప్పనాసఖ్యమైన సంతోషం, చెప్పనాసఖ్యమైన సంతోషం. వంట చేసే దగ్గరైనా, ఒంటరిగా ఉన్న సమయంలోనైనా నువ్వు ఒక వ్యక్తిని పరిచయం అయ్యారు అంటే వాళ్ళు ఆత్మీయులైనా, శరీర సంబంధులైనా, లోక సంబంధులైనా, వాళ్ళు దేవుణ్ణి తెలిసిన వారైనా తెలియని వారైనా నిన్ను నన్ను కదిపితే ఆల్రెడీ వాళ్ళు లోకస్తులై ఉంటారు. మళ్ళీ నీ నోట్లో నుంచి కూడా ఏమొస్తుంది? లోకమే వస్తుంది. వాళ్ళకి నీకు తేడా ఏంటి? ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని గిచ్చితే ఏమిచ్చింది? అది పాలిచ్చింది. జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి, దాన్ని గిల్లి చూడండి, ఏమిచ్చుద్దో చూడండి. మేపాలము చెట్టు దగ్గరికి వెళ్ళండి, దాన్ని జస్ట్ కాకు తుంచండి, ఏమిచ్చుద్దో చూడండి. పాలతీగ దగ్గరికి వెళ్ళండి, కింద ఉన్న పాల మొక్కల దగ్గరికి వెళ్ళండి, పాలిస్తుంది. నువ్వెక్కడున్న బంధువుల దగ్గర ఎక్కడికి వెళ్ళినా, యవనస్తుడివైనా యవనస్తురాలువైనా, 60 దాటినా, 60 లోపున్నా, 70 దాటినా, 100 లోపున్నా, నీ నోరు తెరిస్తే నువ్వు ఆత్మీయ బిడ్డవో, శరీర సంబంధివో, నువ్వు పరలోకానికి చెందిన వ్యక్తివో, నరకానికి చెందిన వ్యక్తివో, అక్కడ నీ మాటలే ఏమవుతాయి? సాక్ష్యము చెప్తా ఉంటాయి. ఎందుకంటే నువ్వు లోక సంబంధమైన వాటిని గురించి చెప్తున్నావు అనుకోండి, నువ్వెవరివి? లోక సంబంధమైన వ్యక్తివే. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి ఎట్లా అవుతావు? నేను ఒకసారి ఒక మ్యారేజ్ తర్వాత జరిగేదేంటి, రిసెప్షన్కి వెళ్ళాను. అక్కడ 50 రకాల జ్యూసులు పెట్టారు, 50 రకాల కూరలు పెట్టారు, ఇంకా ఎన్నో రకాల పలావులు పెట్టారు, ఎన్నో రకాలుగా విందు ఏర్పాటు చేశారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. అక్కడికి ఒక సేవకుడు వచ్చాడు.
సేవకులు వచ్చారు. బ్రదర్ నిజంగా చాలా చాలా విపరీతంగా చాలా చక్కగా చేశారే అన్నాను నేను, మామూలుగా సేవకులుగా. దాన్ని ఏం బ్రదర్, ఈ లోక సంబంధమైనవి ఇవి ఎంత తుచ్చమైనవి, మన దేవుని వాతావరణం కంటే ఇవి గొప్పవి. చూసారా, ఆ వ్యక్తి ఆ మాట చెప్తున్నారు అంటే మనం శరీర సంబంధంగా వాటిని చూసి సహజంగా మనుషులంగా ఏమంటాం, అబ్బా ఏంటి ఇంత పరిస్థితి. ఒక బెండకాయ ఉందంటే దాన్ని ఎన్నో రకాలు చేశారు వాళ్ళు, కాకరకాయ ఉందంటే ఎన్నో రకాలు చేశారు. గొప్ప కోసమో డబ్బు ఉండో ఏదో చేస్తుంటారు పరిస్థితి. కాబట్టి ఏముంది నాలో పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావు. ఏముంది నాలో ఈ కోసాన లేదే, అయినా నన్ను ప్రేమించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో ఈ కోసాన లేదే, అయినా నన్ను ప్రేమించావు. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను రక్షించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో ఈ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. చాలు. ఏముంది మనలో ఎన్ని సంవత్సరాల నుంచి ఊరగాయ పచ్చడగా బాణలో లక్క బాణలోనో లేకపోతే పింగాణి జాడీలోనో ఊరబెట్టాక 1 సంవత్సరం తర్వాత బయటికి తీసి తిందాము కదా అని ఊరగాయ పచ్చడి వేస్తే కంపు వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారు? ఏమంటారండి? చెడిపోయింది అంటారండి. ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నా, నువ్వు చెవులున్నాయి, హృదయం ఉంది, డబ్బులు లెక్క పెడుతుంది తెలుసు, ఏది మేలు ఏది లాభమో ఏది నష్టమో అన్నీ తెలుసు, ఇతరుల గురించి అంచనాలు వేయటం బాగా తెలుసు, ఇతరుల గురించి ప్రణాళిక వేయటం బాగా తెలుసు. నీ గురించి వాక్యం మీద నువ్వు నిన్ను కదిపితే నీ నోట్లో నుంచి లోకం వచ్చిందా? ఇప్పటిదాకా క్రీస్తు సువార్త వచ్చిందా? నువ్వు ఆత్మ సంబంధివా శరీర సంబంధివా? నువ్వు ఈ లోకాన్ని కన్ను మూస్తే పరలోకం వెళ్తావా నరకంలోకి వెళ్ళిపోతావా? శరీర సంబంధులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మ సంబంధులు ఆత్మ విషయముల మీద మనసుంటున్నారు. మరి నీ మనసు దేని మీద నుంచి మాట్లాడుతున్నావు? ఇప్పటి వరకు నువ్వు మోసపోయావా? ఎక్కడి నుంచి జాగ్రత్త పడు. నోరు తెరిచావంటే దేవుని గురించి మాట్లాడటం నేర్చుకో. నువ్వెవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే, మనం ఎవరమైనా, నపుంసకుడు రథములో ఏమనబడింది? క్రీస్తుని గూర్చిన సువార్త కూడా ఎలాంటిదట? వాక్యమును అనుసరించి. ఈరోజు సండే, ఇప్పుడు వాక్యమును అనుసరించి వచ్చిందా? వాక్యము సొంతగా వచ్చిందా? చెప్పాలి. వాక్యమును అనుసరించి వచ్చిందా? సొంతగా వచ్చిందా? నేను ఇన్ని సంవత్సరాల నుంచి సావాసం నాకు తెలుసు, వెరీ గుడ్, చాలా మంచిది. కానీ నిన్ను గెలితే ఏమవుతుంది? సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, నిన్ను కదిపితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆత్మీయత వస్తుందా? మురికి వాసన వస్తుందా?
లోకం వస్తుందా? నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయిన వాటిలో వస్తున్నాయా? మృతమైన మాటలు వస్తున్నాయా? బ్రతికిన మాటలు వస్తున్నాయా? జీవము కలిగిన దేవుని మాటలు వస్తున్నాయా? నువ్వు ప్రశ్నించుకో. ఇంకెంతో సమయం ఉందని నువ్వు అనుకుంటున్నావు. ఏముంది మనలో? పరిశుద్ధత లేదే. అయినా ప్రభు ఏం చేశారు? ప్రేమించుచున్నారే. మనం చేస్తున్న పిచ్చి పిచ్చి క్రియలు, మనం చేస్తున్న పిచ్చి పిచ్చి ప్రవర్తనలు, మాటలను ప్రభు క్షమిస్తూనే ఉన్నారు నేటి వరకు. ఇంకా ఆత్మీయంగా నువ్వు పరిపూర్ణమైనటువంటి పరిపక్వతకు సిద్ధపడవా? అసంపూర్ణంగానే మిగిలిపోతావా? తెలిసి తెలిసి జారిపోతావా? తెలిసి తెలిసి వాక్యం విన్నాను కానీ అనే స్థాయికి వెళ్ళిపోతావా? వాక్యం విన్నాను కానీ అంత భక్తి లేదు అనే స్థాయికి మీకు దిగజారిపోతావా? ఇక నుంచి నేను చెప్పేలాగా ప్రాణమంటూ నాలో ఉంటే ఎలా చెప్పు? ఎలాగా? ఇక నుంచి నేను చెప్పాలి. ఇక నుంచి నేను ఏమి సంపాదించినా, ఏమి సంపాదించకపోయినా, నన్ను ఎవరైనా కదిపితే నా నుంచి నన్ను రక్షించిన క్రీస్తు సువార్తే బయటికి పంపిస్తాను. చూపించని చెయ్యి. లోకమును చెప్పకో. అపవాది నిన్ను మోసము చేస్తాడు, ఆత్మీయంగా చంపేస్తాడు. ఇదిగో ఆ వ్యక్తిని కథపండి ఒకసారి. దించండి మీ చేతులు మామూలుగా ఉంచి. ఆ వ్యక్తిని కథప ఒకసారి. ఏం చెప్తాడు? నా బిడ్డని చెప్తాడు, లేకపోతే దేవుని బిడ్డ అని చెప్తాడు. ఒకసారి కథపండి నన్ను పరీక్ష పెడతాడు అపవాది. ఒక వ్యక్తి ద్వారా కదుపుతాడు. కదిపితే ఏమొచ్చిందండి? లోపల నుంచి ఏం కుమరించారు వాళ్ళు? అంత లోకమే కుమరించారు. ఇప్పుడు చెప్పు నువ్వు. ఇప్పుడు అతను నా సంబంధం, అయ్యో చర్చికి వెళ్తున్నాడు కదండి ఆదివారం, బల్లార్దన కూడా తీసుకో. బల్లార్దన కామనే, చర్చికి వెళ్ళటం కామనే. అతని ఆత్మ నా స్వాధీనంలో ఉండటం కూడా అదేంటి? కామనే. వినబడిందా బిడ్డ? అపవాది ఎలా గురి పెట్టాడో? జీవింతు నేను ఇక మీద అదో జీవింతును, జీవింతు నేను ఇక మీద యేసు కొరకు జీవింతును. ప్రేమించిన యేసు కొరకే ఒక తప్పు చేస్తున్నావని నీకు తెలిసింది. ఒక తప్పు చేస్తున్నావు. ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టుతున్నావని నీకు తెలిసింది. ఒక వ్యక్తిని మోసం చేస్తున్నావు అని నీకు తెలిసింది. ఒక వ్యక్తికి అన్యాయం చేస్తున్నావు అని తెలిసింది. అతను భార్యో, భర్తో, పిల్లలో, పొరుగువారో, సంఘస్థులో, బయట వాళ్ళో ఎవరికో అన్యాయం చేస్తున్నావు అని తెలిసింది. నీ రథం ఆగిందా? దేవునికి భయపడి తెలిసాక నీ రథం ఆగిందా? దొంగ. నువ్వు దొంగవా? దౌర్భాగ్యుడివా? మంచోడివా? నీ రథం ఆగిందా? నా భార్యని హింసిస్తున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి నా రథం ఏవాలి? వాక్యం విన్నాక ఆగాలి. పొరుగు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా, నా రథం ఆగిందా? నువ్వు దొంగవా? దుర్మార్గుడివా? తాగుబోతువా? మళ్ళీ బల్లార్థం తీసుకుంటున్నానని చెప్తావు. భార్య భర్తలు ఇద్దరున్నారు, రోజు దెబ్బలాడుకుంటారు. మ్యారేజ్ డే వచ్చింది, ఏం చేయమన్నారు? రేపు మా మ్యారేజ్ డే అండి. స్తుతి ఏంటి? దేనికి?
దేనికి? రోజు దెబ్బలాడుకుంటున్న దానికా? నీ మ్యారేజ్ యొక్క సంతోషము, నిన్ను బట్టి నీ భార్య సంతోషించిన రోజుందా? నిన్ను బట్టి నీ భర్త సంతోషించిన రోజుందా? ఈ భార్య ఒక గయ్యాళి అయి ఉంది, ఆ భర్త ఒక రాక్షసుడై ఉన్నాడు, కోపిష్టై ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఏం కావాలంట? కృతజ్ఞత. మ్యారేజ్ డే కృతజ్ఞ కూటమి. ఈ దొంగలకి అవసరమా? నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేకుండా భయంకరమైన పరిస్థితులను బ్రతుకుతూ మ్యారేజ్ డే చేయండి, దండలు మార్చండి, ప్రజలందరూ మమ్మల్ని మెచ్చుకుంటారు, దొంగల్ని మెచ్చుకుంటారు, దౌర్భాగ్యుల్ని మమ్మల్ని మెప్పింపజేయండి, సంఘములో నిలబెట్టండి. మర్రి చెట్టుని గిల్లితే ఏమొచ్చినాయండి? చెప్పాలి. సత్యమా కాదా? ఆ చెట్టు, ఏ చెట్టు? జిల్లే చెట్టుని గిల్లండి, ఏమొచ్చినాయండి? క్రైస్తవుని కదమండి. ఏమొచ్చిందయ్యా? ఏమొచ్చిందండి? ఏం కొన్నారు? ఏం సంపాదించారు? హారం ఎన్ని కాసులు? చీర ఎంత? డబ్బులు ఎంత వస్తున్నాయి? లోకస్తుడువా? ఆత్మీయంగా చచ్చిపోయిన, మృతులైపోయిన వచ్చే మాటలా? ఏం తీసుకెళ్తాం అందులో? నిన్ను కదిపితే, నన్ను కదిపితే నువ్వెవరిని కలిగి ఉన్నావో 6 నెలలు గోపురసంతోనూ 6 నెలలు సుగంధ ద్రవ్యములతోనూ రేపు ఎస్తేరుని ఏం చేయాలి? శుద్ధి చేయాలి. ఎన్ని నెలలు? 6 నెలలు ఆ గోపురసములతోనూ 6 నెలలు సుగంధ ద్రవ్యములతోనూ ఏం చేయాలండి? ఆమెని ఎక్కడికి వెళ్తున్నారని? రాజు దగ్గరికి వెళ్తున్నారని. మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం? రాజు అయినా యేసు రాజుగా వచ్చుచున్నారు, లోకమంతా యేసు వచ్చుచున్నారు, లోకమంతా తెలుసుకుంటారు.